నిత్య ప్రేమతో. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా ఉన్నతమైన నీ మాటలను నేర్చుకోవడానికి ఆశ కలిగి ఉండగా నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నీ దాసుడనైన నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ మాకు దీవెనకరంగా నీకు మహిమకరంగా ఈ పరిచర్యను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉచితమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు మనల్ని బలపరిచే కొన్ని ఆత్మీయమైన సంగతులను మనమందరము కలిసి ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని మీ చేతుల్లోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రేమైన దేవుని వారలారా, మనిషితో మన బాధ చెప్పుకుంటేనే సగం తీరిపోయినట్లుగా మనం భావిస్తుంటాం. మరి మన కష్టాన్ని, మన బాధను దేవునితో చెప్పుకుంటే, మనిషి ఏమీ చేయకపోతే వింటే చాలు, ఏమంటే మీతో మాట్లాడిన తర్వాత కాస్త మనసు తేలిక పడింది అని ఎన్నోసార్లు మనం మాట్లాడుతుంటాం. కానీ మన సమస్యను, మన కన్నీళ్లను దేవుని దగ్గరికి తీసుకుని వస్తే సమస్య సగం తగ్గడం కాదు ప్రేమన వారలారా, సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఏమీ చేయలేని మనిషితో మాట్లాడితేనే భారం తగ్గింది అంటున్నాం. మీ భారాన్ని నా మీద వెయ్యండి, నేను ఉన్నాను అని దేవుడు ధైర్యాన్ని ఇస్తున్నప్పుడు ఆయనతో మనం మాట్లాడితే అసలు భారం అనేది, సమస్య అనేది, బాధ అనేది మన జీవితంలో ఉండదు ప్రేమన వారలారా. దాన్ని ఎదుర్కొనగలిగే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించగలిగే సమర్థుడు. మరి దేవునితో మాట్లాడటం అంటే ఏంటి? దేవునితో మనం ఎలా మాట్లాడాలి? పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే దేవునితో మనం మాట్లాడటమే ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క ప్రభావము చాలా గొప్పది ప్రేమన వారలారా. దాని విలువ తెలియక మన కన్నీళ్లు మనుషుల దగ్గర వ్యర్థం చేస్తుంటాం. కానీ ఈ కన్నీళ్లు దేవుని సన్నిధిలో మనము దేవుని పాదముల దగ్గర ఈ కన్నీళ్లు పెట్టగలిగితే దేవుడు మన సమస్యలను, మన కష్టాలను, మన కన్నీళ్లను దూరము చేయగలిగే సమర్థుడు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ ప్రార్థన మన కష్టాలను, కన్నీళ్లను తీర్చగలదా? ప్రార్థన అంత గొప్పదా అని ఒకవేళ ఆలోచన మనకు కలిగితే, ప్రార్థన ప్రభావము కలిగినది, ఈ ప్రార్థన ప్రభావము అంతటా ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి దేవుడు వ్రాయించిన కొన్ని మాటలను బట్టి ప్రార్థన యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకొనగలిగితే, ఆ ప్రార్థన ప్రభావంతో మన జీవితాలను మనం ముందుకు తీసుకొని వెళ్ళగలం ప్రేమన వారలారా. కాబట్టి దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 1వ వచనాన్ని దయచేసి చూడండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. అపోస్తలులు యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల తరువాత సువార్త భారాన్ని తీసుకుని వెళుతున్న కాలాలలో జరుగుతున్న నిజంగా సంఘటనలు ప్రేమన వారలారా. హేరోదు యూదులకిష్టమైన కార్యం యేసుక్రీస్తును వెంబడిస్తున్న పేతురు గారిని కూడా చంపటం అని పేతురు గారిని పట్టుకొని
చెరసాలలో వేయించాడు ప్రియమైన వారలారా. అప్పటికే యాకోబు గారు ఖడ్గము వలన మరణించాడు. పేతురు గారిని కూడా చంపడానికి ఆలోచన కలిగి ఉన్నప్పుడు పేతురు గారి కొరకు సంఘము ఆసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాలలో మనము చూడగలము. దయచేసి చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఒకవైపు సంఘపు నాయకుడు పేతురు గారు సువార్త బాధ్యతను సంఘాన్ని నడిపించాలి. మరి పేతురు గారే చెరసాలలో ఉంటే సంఘపు పరిస్థితి, విశ్వాసుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. సంఘమంతా కూడుకొని అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు అంటే ప్రార్థన వల్ల ఎన్నో కార్యాలు జరుగుతాయి. మనము ఈ సమస్యను, ఈ విషమ పరిస్థితులను దేవుని పాదాల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఈ ప్రార్థన ప్రభావము ఎక్కడుంది అంటే చెరసాల మీద ఉన్నది ప్రియమైన వారలారా. చూసారా, సంఘపు ప్రార్థన ప్రభావము చెరసాలలో కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఏం జరిగిందో చూడండి, అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత తన దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. పేతురు గారు చెరసాలలో నుంచి బయటికి వచ్చాడు. చూసారా ప్రేమన దేవుని పిల్లలారా, చెరసాల అనగానే కట్టుదిట్టంగా లోనున్న ఖైదీలు బయటికి రాకుండా బంట్రౌతుల భద్రతలో ఉంటుంది ప్రేమన వారలారా. కానీ ప్రార్థన ప్రభావము చెరసాలలో నుండి పేతురుని బయటికి తీసుకుని వచ్చింది. ఎన్నో సమస్యలను అధిగమించి పేతురు గారు బయటికి రాగలిగాడు దేవుని కార్యాన్ని బట్టి ప్రేమన వారలారా. ప్రార్థన ప్రభావము 4 గోడల మధ్య ఉన్న పేతురు గారిని బయటికి తీసుకుని వచ్చింది. సంఘము చాలా సంతోషించింది ప్రేమన దేవుని వారలారా. ప్రార్థన వలన జరగనిదంటూ ఏముంది? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నట్లుగా నమ్మి దేవుని దగ్గర మనం విన్నవించుకుంటున్న ప్రతి మాట ఒక ఆయుధము వలె పనిచేసి ఎంతటి కార్యాన్నైనా సఫలము చేస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన వారలారా. మనం అడుగుతున్నది దేవుణ్ణి, సర్వశక్తిమంతుణ్ణి. ఆయన చెయ్యలేనిదంటూ ఏమైనా ఉందా? మనకు నమ్మకం లేకపోవచ్చేమో కానీ ఆయన చెయ్యలేనిదంటూ ఏమైనా ఉందా? ఆయన శక్తి సామర్థ్యాలను నమ్మి ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో పెడితే తగిన కాలమందు దేవుడు చేయకుండా ఉండగలడా? ప్రార్థన ప్రభావము 4 గోడల మధ్య నుంచి, భద్రత మధ్య నుంచి పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చింది ప్రేమన వారలారా. నిజంగా చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుంది కదా, ఎంత ఆశ్చర్యం ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి చూడండి, ఇంకా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా వ్రాయబడిన ఒక చక్కటి మాట. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చెయ్యకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించెదను. రాణి అయిన ఎస్తేరు మొర్దెకైతో మాట్లాడుతున్న మాట ఏమనో తెలుసా? యూదులపై హామాను కుట్ర చేశాడు. ఒకానొక దినమున యూదులు చంపబడాలి అని రాజ ఉంగరము చేత ముద్రింపబడిన తాకీదులు అన్ని సంస్థానములోనికి వెళ్ళాయి. కూషు దేశము మొదలుకొని హిందూ దేశం వరకు 120 సంస్థానాలకు వెళ్ళాయి.
మొర్దెకై ఎస్తేరును అడుగుతున్నాడు, అమ్మా నువ్వు రాణిగా ఉన్నావు, మేమందరము చంపబడటానికి హామాను కుట్ర పన్నాడు, నువ్వు రాణివి కదా, రాజుతో మాట్లాడి ఏదైనా నువ్వు చెయ్యాలి అన్నప్పుడు రాజు దగ్గరికి వెళ్ళటం అంటే మాటలు కాదు ప్రియమైన వారలారా. రాజుకు వ్యతిరేకంగా వెళితే చంపబడే శిక్ష కూడా రాజు విధించగలడు. అయినప్పటికీ ఎస్తేరు తన స్వజాతి ప్రాణాలను కాపాడుకోవడానికి న్యాయ వ్యతిరేకముగా ఉన్నా నేను వెళతాను, మీరు ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థన అనగానే యూదులందరూ తమ కష్టాన్ని గురించి కన్నీళ్లు విడుచుచు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు ప్రియమైన వారలారా. ఆ ప్రార్థన ప్రభావము ఎలా పనిచేసిందో మనందరికీ తెలుసు. కుట్ర పన్నిన హామానే, ఆ కుట్రలో హామాను అతని కుటుంబం నాశనమైంది, యూదులకు రక్షణ కలిగింది, యూదులే తమ శత్రువులను హతము చేశారు ప్రేమన వారలారా. దేవుడు ఎలా తలక్రిందులు చేశాడో చూసారా? ప్రార్థన సామ్రాజ్యాన్ని కదిలించింది, 120 సంస్థానాలను కదిలించింది, అందరికీ భయము కలిగింది. అసలు వీళ్ళేంటి, ప్రార్థన ద్వారా ఇంతటి విజయాన్ని సాధించారు అని ఆశ్చర్యపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. 4 గోడలు కదిలించింది ప్రార్థన ప్రభావము. అంతేకాదు 120 సంస్థానాలను కదిలించింది ప్రార్థన ప్రభావం ప్రియమైన వారలారా. నిజంగా యూదులు పండగ చేసుకున్నారు, ఎంతగానో సంతోషించారు. ఏమండి, యుద్ధం చేయలేదు, ప్రార్థన మనం చేసే యుద్ధము కన్నా గొప్పది ప్రియమైన వారలారా. ప్రార్థనలో మనం ఉంటున్నామంటే పోరాడుతున్నాం. ఇదిగో మన మాటలే ఆయుధాలు, మన కన్నీళ్ళే ప్రియమైన దేవుని పిల్లలారా ఆ కార్యాన్ని సఫలం చేస్తాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన ప్రభావము చాలా గొప్పది ప్రియమైన వారలారా. సామ్రాజ్యమే కదిలిపోయిందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రార్థన వల్ల ఎన్ని విజయాలు మన పూర్వీకులు సాధించారో మన కళ్ళకు కట్టినట్లుగా లేఖనాలలో రాయించాడు ప్రియమైన వారలారా. ఒక్కొక్క సందర్భాన్ని ఆలోచిస్తుంటే ఒకదానిని మించి ఇంకొకటి ఉన్నట్లుగా ఆ ప్రార్థన ప్రభావం వల్ల సమస్యలు తొలగిపోయి సంతోషముతో మన పితరులు దేవుణ్ణి సేవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వారలారా. మరొక సందర్భాన్ని కూడా దయచేసి చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి చూడండి. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలను చేయుటకై ప్రభువగు నా దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. దేవా, 70 సంవత్సరాల తర్వాత మాకు విడుదల కలిగిస్తావని ప్రవక్త అయిన యిర్మీయా గారి ద్వారా నువ్వు సెలవిచ్చావు కదా తండ్రి, నీ మాట చొప్పున మాకు చేయవా అని బ్రతిమిలాడుతున్నాడు, గోజాడుతున్నాడు, తనను తాను తగ్గించుకుంటున్నాడు. దానియేలు ప్రార్థన చూస్తున్నారా ప్రేమన వారలారా? దర్యావేషు పాలనలో గొప్పవాడయ్యాడు. గొప్పవాడైనంత మాత్రాన ప్రార్థన చేయకూడదా? ఎలా చేస్తున్నాడు? ఉపవాసం ఉన్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, తలపై ధూళి వేసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు ప్రేమన వారలారా. దానియేలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నది ఇదే ప్రియమైన వారలారా. యెరూషలేము క్షేమము కొరకు ప్రియమైన వారలారా, యూదుల క్షేమము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ప్రభావము నిజంగా ఎంతటి కార్యాలను సఫలీకృతము చేసిందో మనందరికీ తెలుసు. 70 సంవత్సరాల తర్వాత కోరేషు పరిపాలనలో, పారసీక రాజైన కోరేషు పరిపాలనలో యూదులందరూ యెరూషలేమునకు వచ్చారు, మరలా మందిర నిర్మాణాన్ని చేపట్టారు ప్రియమైన వారలారా. ఎక్కడో ఉన్న యూదులు రాజు ఆజ్ఞను బట్టి
వచ్చి మందిరం కడుతున్నారు అంటే ఎంత అద్భుతం ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతం ఆలోచించండి. సాధ్యమవుతుందా మనుషుల వల్ల? దేవుడు రాజులో ఆలోచన కలిగించి యూదులందరినీ ఇక్కడికి రప్పించి మరలా మందిరాన్ని నిర్మిస్తున్నాడు అంటే ఎంత గొప్పది. ప్రార్థన ప్రభావము పరాయి దేశాల మధ్య ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. సామ్రాజ్యాలు కదిలిపోతున్నాయి. బానిసలుగా వెళ్ళిన యూదులు మరలా యెరూషలేముకు రావటం ఏంటి? యెరూషలేములో మరలా మందిరాన్ని నిర్మించటం ఏంటి ప్రియమైన వారలారా? ప్రార్థన ప్రభావం చూశారా? రాజ్యాల నుంచి దేవుడు తన పిల్లల్ని మరలా రప్పించాడు. మందిరాన్ని వారి చేతుల ద్వారా మరలా పునర్నిర్మాణము గావించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రార్థన ప్రభావం చాలా గొప్పది. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, కానీ ఒక్కసారి నువ్వు లక్ష్య పెట్టి మోకరించి చేతులు జోడించి నీ కన్న తండ్రితో మాట్లాడటానికి నీ మనసు నిబ్బరము చేసుకోగలిగితే ప్రార్థన ద్వారా సాధించలేని విజయాలంటూ ఏమీ లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి చూద్దామా? యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో 12వ వచనం. యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీలను అప్పగించిన దినమున ఇశ్రాయేలీలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. ఇక్కడ ప్రార్థన ప్రభావము సామ్రాజ్యాల మీదనే కాదు, ప్రకృతిలోనికి వెళుతుంది. వేటి మీద? నిత్య శక్తి స్వరూపులుగా ఉంటున్న సూర్య చంద్రులపై ప్రార్థన ప్రభావము పనిచేస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఒక దినమెల్లా అస్తమించడానికి త్వరపడలేదు అంటే దయచేసి మీరు ఆలోచించండి. మోకరించి తండ్రితో చేస్తున్న ప్రార్థన ప్రకృతి మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటే ఎంత శక్తి గలది. ఏ శక్తిని బట్టి సూర్యచంద్రులను ఆపగలం చెప్పండి? మానవ శక్తితో కానీ యాంత్రిక శక్తితో కానీ ఆపగలవా? సూర్యుని దరిదాపులు లేనికే మనిషి వెళ్ళలేని పరిస్థితి. భూమి మీదున్న మనిషి ఆకాశంలో ఉంటున్న సూర్యున్ని ఆపరేట్ చేయటం అంటే మాటలు కాదు ప్రియమైన వారలారా. అక్కడ ఏ శక్తి పనిచేయదు, కానీ ఏ శక్తి పనిచేసింది అంటే ప్రార్థనా శక్తి పనిచేసింది. ప్రార్థన ప్రభావానికి సూర్యుడు కూడా లోనైపోయాడు, సూర్యుడు ఆగిపోయాడు ప్రియమైన వారలారా. దయచేసి చెప్పండి సహోదరి సహోదరుడా, నీ కష్టాన్ని నీ కన్నీళ్లను తలుచుకుంటూ పరిష్కారం లేదు అనుకుంటున్నావు. ఇక నా జీవితం ఇంతే అనుకుంటున్నావు. నా జీవితానికి ఎవరూ బాగు చెయ్యలేరు అనుకుంటున్నావు. మనుషులతో మాట్లాడి అలసిపోయావు. కానీ పరిష్కారం ఉంది. నీ జీవితంలో విజయం నీ కొరకుంది. నీ జీవితంలో నెమ్మది ఉంది. నీ జీవితంలో విజయాలు నీ పాదాక్రాంతమయ్యే స్థితి ఉంది. అన్ని దారులు మూసుకొని పోయాయండి అని మీరు అంటున్నారా? లేదు ప్రియమైన వారలారా, ఒక దారి ఎప్పుడూ తెరిచి ఉంటుంది. మీ జీవితంలో ఇక నాకు ఏ దారి లేదని మీకు అనిపిస్తుంది, కానీ ఒక దారి ఎప్పుడూ తెరిచి ఉంటుంది. మనుషులకు మీరు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుందేమో, ఎంగేజ్ వస్తుందేమో, కానీ అర్ధరాత్రి మీరు మోకరించిన నా ప్రార్థన వినే నాదుడున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన పరలోకమందున్నాడు. మధ్యరాత్రి తండ్రి అన్న నీ మొర వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ప్రార్థన ప్రభావాన్ని ఆలోచించి మోకరించి నీ మనసును నిబ్బరం చేసుకో. నీ కష్టాన్ని ఆయన పాదాల దగ్గర పెట్టు. ఆయనకు నీ కష్టం ఎంత ధూళి లాంటిది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆకాశాన్నే ఇదిగో సూర్య చంద్రుల్నే దేవుడు నిలవరించాడు అంటే నిజంగా దేవుడు చెయ్యలేనిది ఏముంది? ఆలోచించండి. నువ్వు చెయ్యగలిగింది మాత్రం ప్రార్థనే ప్రియమైన దేవుని పిల్లలారా. 4 గోడల మధ్య ఉన్న పేతురు గారిని బయటికి తీసుకొని వచ్చింది. అంతేకాదు సామ్రాజ్యాలను కదిలించింది. 120 సంస్థానాలలో ప్రార్థన ప్రభావం కనిపించింది.
పరాయి దేశంలో ఉన్న వారిని మరలా తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చి మందిరాన్ని కట్టించింది ప్రార్థన ప్రభావం. అంతేకాదు సూర్య చంద్రులను నిలువరించింది ప్రార్థన ప్రభావం. వీటితో పోలిస్తే నీ కష్టాలు, నీ కన్నీళ్ళు ఏమాత్రం. ఎప్పుడు సమస్యను చిన్నగా చూడు, నీ దేవుణ్ణి గొప్పగా చూడు. నువ్వు దేవుణ్ణి గొప్పగా చూస్తున్నావంటే నీ సమస్యను చాలా చిన్నదిగా చూస్తున్నావు. సమస్య గొప్పదంటే దేవుణ్ణి చిన్నవాడుగా చేసేసావా? దేవుణ్ణి చిన్నగా ఆలోచిస్తున్నావా? నీ దేవుడు, నా దేవుడు, మనం నమ్మిన దేవుడు చెయ్యలేనిది ఏంటి? భూమి ఆకాశములు సృజించిన ఆయనకి ఏమండి 60 సంవత్సరాల ఈ చిన్న జీవితంలో మనం అడుగుతున్నవన్నీ చాలా చాలా చిన్నవి ప్రియమైన వారలారా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన ప్రభావము సూర్య చంద్రులపై ఉంది ప్రియమైన వారలారా. అది మాత్రమే కాదు, ఇంకా లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి ఇదిగో వారి దగ్గర నుంచి వస్తున్న మొర గొప్పది. వారిని గురించి ప్రార్థనలో మొరపెట్టబడుతుంది సొదొమ గొమొర్రా గురించి. ఆ మొర గొప్పది. నేను దిగిపోతాను అంటున్నాడు. ప్రార్థన ప్రభావానికి దేవుడే దిగిపోతాను అంటున్నాడు ప్రేమన వర్లారా. ఇంకా నీకు నాకేం కావాలి చెప్పండి? నిజంగా ప్రార్థన ప్రభావము ఎవరి మీద పనిచేస్తుందో తెలుసా? దేవుడే నేను దిగిపోతాను అంటున్నాడు ప్రేమన వర్లారా. మనం చేసే ప్రార్థన ఎంత గొప్పదో ఇప్పటికైనా అర్థమవుతుందా ప్రేమన దేవుని పిల్లలారా? అర్థమవుతుందా? మనిషి ఏమంటాడంటే, ఏమంటే ఒక 2 రోజుల ముందు చెబితే నేను ఏదైనా చేసేవాడిని కదండి అంటాడు. దేవుడికి ఒక్క క్షణం ముందు ఆయన కలగజేసుకున్న నీ జీవితాన్ని మార్చగలడు. అయ్యో నాకు ముందే చెబితే బాగుండు, నేను చేసేవాణ్ణి అని దేవుడు అనడు. ఒక్క నిమిషం ఆయన జోక్యం చేసుకున్న మన జీవితాలను మార్చగలిగే సమర్థుడు ప్రేమన వారలారా. ఇప్పటికే మనకు తెలియకుండానే మన జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. ఇప్పుడు ఒక సమస్య నీ కళ్ళ ముందుంది. ప్రార్థనలోనికి రా, నీ మనసును నిలుపుకో, నిబ్బరము చేసుకో. దేవుని పాదాల దగ్గరే నాకు పరిష్కారం ఉందని నువ్వు ఆలోచించగలిగితే ప్రార్థన ప్రభావము దేవుడు కూడా నేను దిగిపోతానంటున్నాడు ప్రేమన వారలారా. ఇంకేం కావాలి? నీ భర్త మారటం లేదని నువ్వు విసుగు చెందుతున్నావేమో, ప్రార్థనలు పెట్టు తల్లి. ప్రార్థన ప్రభావము సూర్యచంద్రుల మీదనే పనిచేసినప్పుడు నీ భర్త మీద పనిచేయదా? ఆలోచించండి ఒక్కసారి. ప్రార్థన ప్రభావము రాజుల హృదయాలనే మార్చినప్పుడు నీ పిల్లల హృదయాలను మార్చలేదా? ఆలోచించు. ప్రార్థన ప్రభావం వల్ల చావవలసిన యూదులు మరలా బ్రతికినట్లుగా మనం చూస్తున్నప్పుడు ప్రార్థన ప్రభావం నీ జీవితాన్ని మార్చలేదా? ఎందుకు కునిగిపోతున్నావు? ఎందుకు వేదన చెందుతున్నావు? ఎందుకు తల్లడిల్లిపోతున్నావు? నీ గోడు వినే దేవుడు ఉన్నాడమ్మా. మనుషులు లేకపోవచ్చు, నీ గోడు వినే నాదుడున్నాడు, దేవుడున్నాడు. ఆయన ఆకాశమందు నీ మొర వినటానికి తన చెవులను నీ వైపు చాస్తున్నాడు. ఇదిగో దేవుడిచ్చిన గొప్ప వరం, మనము ఆయనకు ప్రార్థన చేయటమే ప్రియమైన వారలారా. ఇంతకంటే గొప్పది ఏముంది చెప్పండి ప్రియమైన వారలారా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మహనీయుడైన యేసు క్రీస్తు జీవితంలో కూడా ఆ ప్రార్థన ప్రభావం ఉన్నట్లుగా మనం చూడగలం. ప్రార్థన యేసు క్రీస్తుకు గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన చనిపోయేంత ధైర్యాన్ని ఇచ్చింది. ప్రార్థన చచ్చిపోయేంత ధైర్యాన్ని ఇచ్చినప్పుడు నీకు నాకు బ్రతకగలిగేంత ధైర్యాన్ని ఇవ్వలేదా? కష్టాలను ఎదుర్కొని నిలబడగలిగేంత ధైర్యాన్ని ఇవ్వలేదా? ఒక్కసారి ఈ మాటలను నీ మనస్సులోనికి తెచ్చుకో. ప్రార్థన ప్రభావము నీ ఇంట్లో ఉంటుంది. ప్రార్థన మనం మానేసామంటే ఇక మన జీవితంలో ఏమీ సాధించలేం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. ఎంతోమంది వృద్ధులు, పెద్దలు ఈ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించగలిగే సామర్థ్యం మా దగ్గర లేదు. ప్రార్థన ప్రభావంతోనే ఈ శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనటంలో ఎలాంటి సందేహము లేదు ప్రేమన దేవుని పిల్లలారా.
కాబట్టి నీ జీవితంలో కూడా ఆ ప్రార్థన ద్వారా విజయాలను సాధించాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈరోజు నాయన మీరు మాట్లాడించిన మాటలు నాయన ఏ కుటుంబాన్ని బలపరచడానికి నాయన, ఏ సహోదరుని బలపరచడానికో మాకైతే తెలియదు నాయన. తండ్రి, ఇదిగో నీ ఉన్నావన్న ధైర్యాన్ని నాయన నీ పిల్లల కుటుంబాలకు కలిగించండి. దుష్టుని వల్ల అనేక శోధనలు ఎదుర్కొంటున్న నీ పిల్లలను నాయన నిలబెట్టండి నాయన. ఈ కార్యక్రమం కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని బలపరచండి తండ్రి. నూరంతల ఆశీర్వాదానికి పాత్రులుగా చేయండి. కష్టాలలోనూ కన్నీళ్లలోనూ ఇబ్బందులలోనూ లేవనెత్తండి నాయన. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని కూడా కృపతో జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన స్వస్థతను అనుగ్రహించండి. సమాధానము లేని స్థితిలో ఉంటున్న నీ పిల్లల హృదయాలలో సమాధానాన్ని నింపండి. మానసికమైన వేదనలతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి స్వాంతన కలిగించండి. వివాహాల కొరకు ఉద్యోగాల కొరకు నాయన ప్రయాసపడుతున్న నీ పిల్లలను నాయన దర్శించండి. సరైన దిశగా నాయన నీ పిల్లలను నడిపించండి తండ్రి. ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నీకు మహిమకరంగా కొనసాగించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ ఘనత మహిమ ప్రభావంలో మీకే ఆరోపిస్తూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఆదరణ ఈ టీవీ కార్యక్రమాల కొరకు పనిచేస్తున్న సహకరించిన ఈ టీవీ కార్యక్రమాల ద్వారా బలపడుతున్న మనందరికీ సదాకాలము తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు. ప్రేమా స్వరూపి నా యేసయ్యా, స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ, గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ, ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ, అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ.